ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు మరికొన్ని అంశాలపై ఆర్టీసీ హౌజ్లో అధికారులతో ఐకాసా చర్చలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి, నిర్వహణ కూడా ఆర్టీసీ సిబ్బందికి అప్పచెప్పాలి అనే ప్రధాన డిమాండ్తో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల కార్మిక నాయకులు ఐకాసా ఉన్నతాధికారులతో సమావేశమైంది. రవాణా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో పాటు ఎండి సుబ్రహ్మణ్యం ఈ సమావేశానికి హాజరవుతారని ముందుగా ప్రకటించినప్పటికీ వారు ఈ సమావేశానికి రాలేదు. ఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, నాగేశ్వరరావు, వర్మ ఐకాసా నాయకులతో సమావేశమయ్యారు. ఈ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు మజ్దూర్ సంఘ్ ఇంకా ఇతర కార్మిక సంఘాల ఐకాసా నాయకులందరూ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్ బస్సుల కొనుగోలు వల్ల ఆర్టీసీ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ఈ పనులు విధుల నిర్వహణ కొనసాగించాలనేది ముఖ్యమైన డిమాండు. గత నెలలో కూడా ఈ ఐకాసా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపట్టారు. ఈ నెలలో కూడా వారి కార్యాచరణ ప్రకటించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లు, అజెండా తెలియపరిచేందుకు ఈ సమావేశంలో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అత్యంత విజయవంతమైన తర్వాత బస్సుల కొరత ఏర్పడింది. 95% పైగా ఆక్యుపెన్సీ రేషియో ప్రయాణికులతో బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా కూడా బస్సుల సంఖ్య పెంచాలి. ప్రస్తుతం అయితే 4000 బస్సులు కొనుగోలు చేయాలని కూడా ఈ ఐకాసా డిమాండ్లో ప్రధాన అజెండాలో కూడా ఉంది. అట్లాగే సిబ్బందికి తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడుతోంది. ఖాళీలను కూడా భర్తీ చేయాలి. ఇట్లాంటి డిమాండ్లన్నీ కూడా అధికారుల ముందు ఉంచారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు అధికారులు ఏం చెప్తారు అనేది కూడా ఐకాసా నాయకులు మీడియాతో వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నివేదికను ఉన్నతాధికారులకు, ఎండీకి కూడా సమర్పించనున్నారు. ప్రస్తుతం అయితే 30 అంశాల డిమాండు, ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణం ప్రభుత్వం విడుదల చేయాలనేది కూడా ఈ డిమాండ్లో ఉంది. ముఖ్యంగా విద్యుత్ బస్సుల కొనుగోళ్లు ఆర్టీసీ ద్వారానే చేయాలి. అట్లాగే నిర్వహణ కూడా సిబ్బంది ద్వారానే చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన డిపోల్లో కూడా సిబ్బందికి తిరిగి తెరిపించి వాటిలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ ప్రధానంగా డిమాండ్ చర్చిస్తున్నారు. ఈ నెలాఖరి వరకు కూడా కార్యాచరణ ప్రకారం వారి నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మొత్తం ఉద్యోగులందరూ కలిసి చిట్ట చివరగా సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా సమర్పిస్తామని ఐకాసా నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ అత్యంత విద్యుత్ బస్సులు ఒకవైపు ప్రభుత్వం పర్యావరణ హితం, భవిష్యత్ అంతా కూడా ఇప్పటికే కాలుష్య కాసారంగా వాతావరణం మారిపోయింది. బస్సులన్నీ కూడా కొంత కాలం చెల్లిన బస్సులు కూడా ఆర్టీసీలో నడిపిస్తున్న నేపథ్యంలో డీజిల్ బస్సులు అనే దానికి ఇంకా చరమగీతం పాడాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగానే బస్సులన్నీ కూడా నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే దీనికి సంబంధించి కేంద్రం కూడా రాయితీతో కూడిన విద్యుత్ బస్సులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 6000 వరకు కూడా విద్యుత్ బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దశల వారీగా అమలు చేయాలన్న నిర్ణయం కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగ సంఘాల ఐకాసా, ఈడీ, ఆర్టీసీ అధికారులు, ఉన్నతాధికారులతో సమావేశం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయం తర్వాత వారు ఏం అంశాలు వెల్లడిస్తారు, అధికారులు ఏం చెప్పారు, వీరు ఏం చర్చించారు అనేది కూడా మీడియాలో వెల్లడించే అవకాశం ఉంది. పవన్, కెమెరామెన్ నాగరాజ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు సాయికృష్ణ.